బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మేడ్చల్ జిల్లా జీడిమెట్ల బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్ సర్కిల్లో ఉన్న సుమారు 35 ఫర్నిచర్ షాపులలో మంటలు చెలరేగాయి. ముందు ఓ షాపులో అంటుకున్న మంటలు ఇతర షాపులకు వ్యాపించాయి. క్షణాల వ్యవధిలో ఇతర షాపులకు మంటలు అంటుకొని భారీగా ఫర్నిచర్ దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. సుమారు 30 నుంచి 40 షాపుల వరకు అగ్ని ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. క్షణాల వ్యవధిలో మంటలు వ్యాపించడంతో 10 ఫైర్ ఇంజిన్ బృందాలు, హైడ్రా, 5 డిఆర్ఎఫ్ టీమ్స్ స్పాట్స్కు చేరుకొని మంటలను క్రమంగా అదుపులోకి తీసుకొచ్చాయి. రోడ్డు పక్కన ఫుట్పాత్లపైన కొందరు ఫర్నిచర్ షాపులను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ముందు అమ్మకాలు జరుపుతూనే వెనకాల గోదాముల్లో ఫర్నిచర్ నిల్వ చేశారు. ఈ ఘటనలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. తమకు భారీగా నష్టం వాటిల్లిందని షాప్ నిర్వాహకులు వాపోయారు. తమను ఆదుకోవాలని కన్నీరు మున్నీరుగా విలపించారు. దాదాపు ఎన్ని షాపులు ఉంటాయి? 30 షాపులు, 20 షాపులు. అట్లా అసలు ఏం తీసుకోలేదు, ఏం కట్టుబడి బయటకు ఒక్కొక్క షాపులో వచ్చేసి మినిమం 20-25 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. దేవుడి దయ వల్ల ప్రాణ నష్టం జరగలేదు. ఇది మన షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత విత్ ఇన్ ఒక 10 or 15 మినిట్స్ ఫర్నిచర్ కాబట్టి దాంట్లో రెజిన్ ఉంటుంది కాబట్టి అది ఇమీడియట్లీగా ఫైర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండింది. 6 వెహికల్స్ కంటిన్యూస్గా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాయి. అగ్ని ప్రమాదంలో దాదాపు 10 షాప్స్, పెద్ద పెద్ద ఫర్నిచర్ ఉన్నది. వాళ్ళంతా ఈ రోడ్ మీద ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. అండ్ ఆ షెడ్స్ కూడా కొన్ని కూలిపోయినాయి. వాటి కింద కూడా కొంచెం ఫ్లేమ్స్ ఉన్నాయి. ఫైర్ అండర్ కంట్రోల్, స్ప్రెడ్డింగ్ అయితే ఏం లేదు. ప్రొక్లైనర్ తోటి కొంచెం ఆ రేకులను లేపాక పూర్తిగా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. కొంత టైం 6 వెహికల్స్ వచ్చినాయి. ప్రాణ నష్టం లేదు, ఎవరికేం ఇంజూరీ జరగలేదు, కేవలం ఆస్తి నష్టం. సుమారు 10:40 ఇక్కడ ప్రగతి నగర్ ఆర్చ్ ప్రాంతంలో మంటలు వస్తున్నాయని వాళ్ళు ఇన్ఫర్మేషన్ కు హఠావుటిగా మా పోలీసు వాళ్ళు బాచ్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వస్తుంది. ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడ సిబ్బంది మరియు ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చేసి మంటలు ఆర్పడం జరుగుతుంది. మీరు కూడా చూస్తున్నారు, ఇంకా కొన్ని మంటలు ఉన్నాయి. ఇవన్నీ ఫర్నిచర్ షాప్స్. ఇప్పటివరకు అయితే ఎలాంటి క్యాజువాలిటీస్ అయితే మాకు ఏం రిపోర్ట్ కాలేదు. ఆ మంటలు ఎలా వచ్చినాయి అనేది రేపు లోకల్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు దర్యాప్తు చేస్తారు. ఫైర్ ఇంజన్, మళ్ళీ హైడ్రా, డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా వచ్చి ఇక్కడ ప్రజలు కూడా బాగా కోఆపరేట్ చేశారు. పిల్లలు మంటలు ఆర్పడం